సో ఫస్ట్ అయితే టైం చూద్దాం. ఇప్పుడు టైం 8 అవుతుంది. సింపుల్‌గా ఓలా యాప్ అనేది ఓపెన్ చేద్దాం. ఓలా యాప్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. టాప్‌లో మనకి సింబల్స్ కనిపిస్తున్నాయి కదా! మిడిల్‌లో ఆన్ డ్యూటీ ఉంటుంది. సో ఆన్ డ్యూటీ పైన ట్యాప్ చేస్తే మనకి ఓలాలో రైడ్‌లు అయితే వస్తాయి. లాగిన్ చేసిన వెంటనే ₹90 బుకింగ్ ఒకటి వచ్చింది. రాగానే యాక్సెప్ట్ చేసిన తర్వాత వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో ఆటోమేటిక్‌గా నావిగేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుండి కస్టమర్ లొకేషన్‌కి ఎంత ఉందనేది చూద్దాం. వావ్! పక్కనే ఉంది 950 మీటర్స్ మాత్రమే పికప్ లొకేషన్. జస్ట్ 3 మినిట్స్ వే అయితే చూపిస్తుంది. ఇంక ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి వెళ్దాము. ఫైనల్లీ కస్టమర్ పెట్టిన లొకేషన్‌కి అయితే వచ్చేసాను. లొకేషన్‌కి రాగానే ఓలా యాప్‌లో నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కస్టమర్ వచ్చేస్తారు. కస్టమర్ వచ్చాక ఓటీపీ తీసుకొని ట్రిప్ స్టార్ట్ చేయాలి. మీరేనా 2100. కస్టమర్ షో అయ్యాక ట్రిప్ స్టార్ట్ చేయాలి. ట్రిప్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఓటీపీ అడుగుతుంది. 2100 ఓటీపీ తీసుకున్న తర్వాతనే ఈ ట్రిప్ అనేది మనకి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుందనేది చూద్దాం. వావ్! 9.6 కిలోమీటర్లు చూపిస్తుంది. కూర్చోను. ఈ 9.6 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మనకి రియల్‌గా ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక ఆలస్యం చేయకుండా ఇక్కడ నుంచి డ్రాప్ లొకేషన్‌కి అయితే వెళ్ళిపోదాం. డ్రాప్ లొకేషన్ ఎక్కడో మీకు చెప్పాను కదా! నాగోల్. ప్రెజెంట్ నేను సికింద్రాబాద్ నుంచి నాగోల్ అయితే వెళ్తున్నాను. వెళ్తూ అలా కొన్ని టాపిక్స్ అయితే కవర్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాం. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎంతెంత ఎర్నింగ్స్ వస్తున్నాయో, మనం ఈ బైక్ టాక్సీలో ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది. కొన్ని ప్లాట్‌ఫామ్స్ మనకి కమిషన్ కట్ చేసుకుంటున్నాయి. ప్రతి రైడ్‌కి ₹20, ₹30 అలా కమిషన్ కట్ చేసుకుంటూ ఉన్నాయి. మరి కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం మనమే తీసుకోవాలనుకుంటే మనం ఈ ఓలా యాప్‌ని చూస్ చేసుకోవాలి. నేను ఇవాళ మీకు రియల్‌గా చూపిస్తాను. ఓలా వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారా లేదా అనేది. ఇంకొకటి ఏందంటే ఓలా వాళ్ళు రైడర్స్‌కి పర్ కిలోమీటర్‌కి ఎంత అమౌంట్ ఇస్తున్నారనేది కూడా చూపిస్తాను. సో మాట్లాడదాం దాని గురించి. ఇప్పుడైతే కస్టమర్ పెట్టిన డ్రాప్ లొకేషన్‌కి వచ్చాను. ట్రిప్ అనేది ఎండ్ చేస్తున్నా. ఇప్పుడు అమౌంట్ వచ్చేసరికి ₹90 అయితే చూపించింది. ఇందులో ఎంత ఎర్నింగ్స్ వస్తాయనేది చూద్దాం. కస్టమర్ సార్ డైరెక్ట్ నా ఫోన్‌పే వాలెట్‌కి ₹90 అయితే పే చేస్తున్నారు. ఈ బైక్ టాక్సీలో ఇదే అడ్వాంటేజ్. ఇన్‌స్టాంట్ క్యాష్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దీని గురించి మాట్లాడదాం ఎన్నెన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనేది. సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ రైడ్లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయో చూద్దాం. కస్టమర్ అయితే ₹90 మన ఫోన్పేకి పే చేసి వెళ్ళిపోతున్నారు. కమిషన్ కట్ అవుతుందా లేదా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ట్రిప్‌లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి ఇక్కడ బ్యాలెన్స్‌లో చూద్దాం. వావ్! ₹90 అయితే వచ్చినాయి. ఇందులో కమిషన్ అంటూ ఏమీ కట్ అవ్వదు. కస్టమర్ ఇచ్చిన అమౌంట్ మొత్తం కూడా మనమే తీసుకున్నాం. చాలా బాగుంది కదా! రైడర్ కష్టపడిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా కమిషన్ తీసుకోకుండా మొత్తం డబ్బులు రైడర్‌కి ఇచ్చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఇంక మాటల్లో చెప్పలేను.